ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ వీక్ కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఉండాలిరా బాబు అని అనుకుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లారు. ఈ తరహాలోనే నిఖిల్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారిని చూసి ఒక్కసారిగా నిఖిల్ అయితే చిన్న పిల్లల్లాగా ఏడ్చాడనే చెప్పాలి. అమ్మ ఎలా ఉన్నావు అంటే కండా బాగున్నాను నాన్న అంటే, నాన్న తమ్ముడు ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు నాన్న, నువ్వెలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను అమ్మ అంటూ వాళ్ళ అమ్మగారిని ఆప్యాయంగా పలకరించి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టు మరి కాఫీ ఇచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక్కొక్కరుగా పరిచయం చేసిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారిని తీసుకొని తన బెడ్రూమ్ లోని బెడ్ మీద కూర్చున్నాడు. ఇందులో భాగంగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ, అమ్మ నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అంటే చాలా బాగా ఆడుతున్నావు నాన్న, అప్పుడప్పుడు ప్రేరణ అలాగే పృథ్వీ యష్మితోనే కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ తో కూడా కలుస్తా ఉండు. నువ్వు ఏదైతే పాయింట్ మీద తీసుకొని బేస్ అయి మాట్లాడుతున్నావో అదే పాయింట్ మీద నిలబడు. ఇక్కడికి వచ్చింది నువ్వేంటో ప్రూవ్ చేసుకోవడానికి, అంతేగాని ఎవరి కోసమో సాక్రిఫైజులు చేసి ఎవరి కోసమో ఆలోచించడానికి కాదు నాన్న. బిగ్ బాస్ అనేది లైఫ్ లో ఒక్కసారి అవకాశం వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సీజన్ విన్నర్ నువ్వే అవుతావు, రాసి పెట్టుకో. ఇంకొంచెం నీ గేమ్ ని ఫైర్ గా చూపిస్తే కనుక నువ్వు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నీతో ఒక్కలేరని చాలా ఫీల్ అయ్యావు. అలాంటిది ఇప్పుడు కోట్లాది మంది నీ వైపు ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు నాన్న. సో మొత్తంగా నేను నీకు సజెషన్ చేసేది ఒక్కటే, ఎవరు నా అనుకోకు. అందరూ కూడా ఇక్కడ వాళ్ళ స్వార్థం కోసమే హౌస్ లో ఆడటానికి వచ్చారు. నువ్వు మాత్రం నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యి, మిగిలిన వాళ్ళ మీద కాదు అంటూ కొంచెం అమ్మాయిలకి దూరంగా ఉండు నాన్న అంటూ, అంటే ఇండైరెక్ట్ గా యష్మికి దూరంగా ఉండంటే చెప్పుకొచ్చారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు. తర్వాత బిగ్ బాస్ కలగ చేసుకొని మీరు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పడంతో చివరిగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వేశారు. ఆ సాంగ్ కి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు నిఖిల్ కూడా వాళ్ళ అమ్మతో 2-3 స్టెప్పులు వేసి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి బయటికి సాగనంపారు. మరి మొత్తానికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసి తెలియచేయండి. నిజంగా ఇక నుంచి నిఖిల్ ఆట అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.